వెల్కమ్ టు ద అఫీషియల్ ఛానల్ ఆఫ్ టెక్ చెకర్స్ తెలుగు. ఈ రోజు మీరు ఈ వీడియోలో నేను జరిగిన ఎల్ఎస్జీ వర్సెస్ డీసీ మ్యాచ్ రివ్యూ తిరిగి ఫన్నీగా చూడబోతున్నారు. అందరికీ నమస్కారం. ఇక మా ఈ సీజన్ అస్సాం ట్రైన్ ఎక్కడంతో సరిపోయింది. ఇక నెక్స్ట్ సీజన్ అయినా మంచిగా మెగా యాక్షన్ లో ప్లేయర్స్ ను కొనుక్కొని ఇక నేను బాగా పెర్ఫార్మ్ చేస్తామని మీకు మాటిస్తూ సెలవు తీసుకుంటున్నాను. खत्म बाय बाय टाटा गुड बाय गया. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు చిన్న ప్రమోషన్. ఇంకా వీడియోకి ఎవరైనా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్. అలాగే ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో ప్రతిరోజు అప్లోడ్ చేయబడతాయి. మ్యాచ్ అయిపోయిన నెక్స్ట్ డే ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. Like, comment, and subscribe. అరే పంతు తమ్ముడు, నువ్వు పోయేవాడి పోక మమ్మల్ని కూడా ఎందుకు అస్సాం ట్రైన్ ఎక్కించావు? మేమన్నా ప్లే ఆఫ్స్ కి వెళ్లే వాళ్ళం కదా తమ్ముడు, ఎందుకురా ఇలా చేసావు? డాడీకి పోయి రాహుల్ వెళ్తానంటున్నావు. అక్కడ ఉన్నదే 4 ఛాన్స్, మొత్తం 10 టీములు, ఎంత మందికైనా ఎత్తారా? ఆల్రెడీ మేము కూడా ఎక్కేసాం కానీ నువ్వు కూడా వచ్చేసాయి బెడ సర్దుకొని. కారా పంతురా, నన్ను ఇక్కడ ఒక్కరిని వదిలేసి నువ్వు ఎక్కడికి వెళ్దామంటారా పంతు? ప్లే ఆఫ్స్ కి వెళ్ళిపోదామనే 5 టైమ్స్ ఛాంపియన్స్ అయినా రోహిత్ అన్నయ్య వచ్చి మనతో పక్కన కూర్చున్నాడు. అలాంటిది నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోదామనే నీకోసం అందరి కోసం రిజర్వేషన్ చేసి పెట్టి ఉంచాంరా. కాకపోతే కొంచెం లేట్ అంతే. చూడు రేపో మాపో కింగ్ కోహ్లీ అన్నా గాని కలాగాని వచ్చేస్తారు. వాళ్ళ కోసం కూడా సీట్ రెడీగా ఉంది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఏంట్రా తమ్ముడు గిల్లి ఏం మాట్లాడుతున్నారా? ఫ్రెండ్స్, నువ్వు మొన్నే కదా సిఎస్కే ఓడించి మాకు ప్లే ఆఫ్ ఛాన్స్ ఇచ్చేలా చేసావు. నువ్వు కూడా వచ్చి మమ్మల్ని అస్సాం ట్రైన్ ఎక్కవంటే ఏంటి తమ్ముడు? అబ్బాయి ఏం సైకోగాళ్ళు ఉన్నారా బాబు. ఒకడు నాకు ఎదురొచ్చిన వాడికే రిస్క్, నేను ఒకడికి ఎదురెళ్ళిన వాడికే రిస్క్. తొక్కి పడేస్తా. ముందు మిమ్మల్ని ఆర్సీ బోర్డు తొక్కకుండా చూడు మహీబాయ్, తర్వాత నువ్వు ఎవరైనా తొక్కుతూలే. అంతా మీ వల్లే రాహుల్ అన్న. నువ్వు గాని, దీపక్ కూడా గాని, డికాక్ గాని, స్టాయినస్ గారు గాని, మీ నలుగురు ఎవరైనా ఒకరు కొంచెం అన్నా ఒక 50 కొట్టుంటే మ్యాచ్ గెలిచేవాళ్ళం. అంతా మీ వల్లే ఓడిపోయింది. అబ్బా వచ్చాడయ్యా పండిత పరమపుత్రుడు. ఊరుకో తమ్ముడు ఊరుకో, ఏదో ఇదొక్క మ్యాచ్ ఆడేసేసి మాట్లాడుతున్నావు నువ్వు. ఇన్ని మ్యాచ్లు ఏమైపోయావు మరి? ఊరుకో, నీకు మనం చేసిన పెద్ద యూజ్ లేదు. ఎందుకంటే సిఎస్కే మనం ఒకేలా ఉన్నాం. వాళ్ళు పాజిటివ్ లో ఉన్నారు, నెగిటివ్ లో ఉన్నాం మనం. వాళ్ళు ఎలాగ నెక్స్ట్ మ్యాచ్ ఆర్సీబీ గెలిచేస్తారు, అప్పుడు వాళ్ళే క్వాలిఫై అవుతారు. మనం గెలిచిన ఏముంది? అవును తమ్ముడు, మీరు గెలిచిన ఏముంది? యూజ్ ఏమీ లేదు. లాస్ట్ మ్యాచ్ మాతో కాబట్టి ఆ 2 పాయింట్లు కూడా మాకు ఇచ్చేసేయండి. ఈడోడు శవల మెచ్చుకోలేకున్నాయాలి. పూరి హర్షద్ ఖాన్ తమ్ముడు, ఎవడరా నువ్వు? ఆడకాడక ఫస్ట్ మ్యాచ్ ఆడికి ఓడిపోతున్న మ్యాచ్ కూడా గెలిపించేలా చేసావు కదరా. ఆల్మోస్ట్ గులాబ్ జాములు గగలాడించావు తమ్ముడు. ఇంద్రబాబు ఓడిపోతామని తెలిస్తే మ్యాచ్ ఈజీగా ఇచ్చేయాలా? మనతో మామూలుగా ఉండదు మరి. ఏమ్రా జంగ్రీ తమ్ముడు, ప్రతి మ్యాచ్ 20 బాలకి 50 కొట్టేవాడు. ఈ మ్యాచ్ త్వరగా గోల్డెన్ డక్ అయ్యామనేసి అభిషేక్ పరుగు చెప్పావు. అలాగే నువ్వు వాడరా బాబు అనేసి పొన్నిరా బాబు ఎవడో ఆడాడు. మంచి ఓపెనింగ్ స్టార్ట్ ఇచ్చారు, అంత తగ్గట్టుగా మంచిగా ఫినిష్ చేశాను నేను కూడా. నిజంగా ఎంత బాగా ఆడుతున్నావు స్టెప్స్. మా మేనేజ్మెంట్ 50 లక్షలు నిన్ను కొన్నది. 50 లక్షలు పెర్ఫార్మెన్స్ చేస్తున్నావు నువ్వు. 50 కోట్లు పెర్ఫార్మెన్స్ చేస్తున్నావు. 25 కోట్లు 20 కోట్లు ఒంటరి తీసుకుంటున్నారు, బాగా పెర్ఫార్మ్ చేయట్లేదు. కానీ నువ్వు మాత్రం దానికి 100 రెట్లు న్యాయం చేస్తున్నావు. నిజంగా ఎంఐ మేనేజ్మెంట్ మోకాలు చూడాలి, మాడిపోయి ఉంటాయి. ఎంత బాగా బౌలింగ్ చేశావు ఇషాంత్ బాయ్. నిజంగా లక్ లేకుండా చేసావు. అంతా బానే ఉంది కానీ నాకు రావాల్సిన మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు నువ్వు తీసుకున్నావు బాయ్. ఉన్న పోరగా నాకు ఇవ్వాలి కదా నువ్వు కనీసం అయినా. సో ఇది ఫ్రెండ్స్ ఎల్ఎస్జీ వర్సెస్ డీసీ తెలుగు ఫన్నీ హైలైట్స్. ఇంకా వీడియోకి ఎవరైనా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్, అలాగే సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.